మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే రెండు ఎకరాల జాగలేదు. 2 ఎకరాలు జాగలేదు జూబ్లీహిల్స్లో. హైదరాబాద్లో ఒక ఇందిరం ఇల్లు ఇవ్వలేదు 2 ఏళ్లలో. ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి. ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు. ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టి వాళ్ళని కూడా పాల్గొనమను. వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈజ్ నల్ అండ్ వైట్, క్యాన్సిల్ చేయి. ఓపెన్ భూమిలో ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. రెండోది, హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, ఒక్క ఇందిరం ఇల్లు ఇయ్యలేదు నువ్వు. హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇండ్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్లకు, 1,000 కోట్లు ఉన్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టం. న్యాయ పోరాటము చేస్తాము. తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన రిజల్ట్కి మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నోటికి వచ్చినట్టు ఒక పులికేసి లెక్క మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ మాట్లాడుతూ ఎప్పుడన్నా కూడా ఏ సిస్టంలోనన్నా ప్రభుత్వంలో మనము పనిచేసినప్పుడు దాని తర్వాత ఆ సంబంధించిన శాఖలలో అవకతవకలు జరిగితే వాటిపైన సంబంధించిన వ్యవస్థలు కానీ ఏమన్నా ఆరోపణలు చేసినప్పుడు, కంప్లైంట్స్ చేసినప్పుడు సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా చర్యలు అనేటివి ఉంటే అది సర్వసాధారణం. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజంగా మనం పరిపాలన చేసినప్పుడు తప్పులు జరగకపోతే, తప్పులు చేసుండకపోతే ధైర్యంగా, బలంగా, గట్టిగా వాటిని ఎదుర్కొని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన పైన ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో ఏసీబీ సంబంధించిన వ్యవస్థ, దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా ఈ ఫార్ములా కేసులో జనరల్గా ఏ పొలిటీషియన్ అన్న విచారించాలంటే రూల్ ప్రకారంగా మొదట గవర్నర్ గారి అనుమతి ఇనిషియల్గా, దాని తర్వాత దానిపైన సంబంధించి ఛార్జ్ షీట్ చేయాలంటే 2 సార్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఐఏఎస్ అధికారులు అయితే ఫస్ట్ ఫేజ్లో ఆ పవర్స్ అనేటి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. రెండో ఫేజ్ ఛార్జ్ షీట్ వేయాలంటే డిఓపిటీలో వాళ్ళు అధికారం ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ A3లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆయన పైన సిస్టమ్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఎవరిపైన కూడా తప్పు చేసినప్పుడు ఈ సిస్టమ్ ప్రకారంగా ఆ వ్యవస్థలు ఏదైతే చట్ట ప్రకారంగా చర్యలు అనేటివి తీసుకుంటారు. గవర్నర్ గారు ఏదైతే వారికి ఉన్న సమయంలో 90 రోజుల లోపల వారు ఏదైతే అనుమతి ఇవ్వాలి దానికి సంబంధించి వారు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో డిఓపిటీకి కూడా లెటర్ పెట్టారు అనిల్ కుమార్ గారి విషయంలో. కాబట్టి అది కూడా రావాలి. అది వస్తే ముగ్గురిని కలిపి కూడా విచారిస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి వెళ్ళి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మేందో, ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన
మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు. గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్ రేసు రాగానే ఏదో జరగంది నువ్వు చెయ్యకూడదు సిస్టంలో లేనిదేదో నీపైనే చర్యలు తీసుకుంటున్నట్టు, ఏదో నిన్ను జైల్లో పెట్టనీకి జైల్లో రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు జైల్లో పెట్టరు నిన్ను. ఆ సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో చట్ట ప్రకారంగా దానికి సంబంధించిన దానిపైన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినాక అది కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తారు. న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా ఏదో ఉబులాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే నేనేదో పెద్దగా అయిపోతా లేదా నేను జైల్లోకి పోవాలని ఒక ఉబులాటంతో మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది.